మీరు దేవాలయానికి వెళ్ళేటప్పుడు అలాగే మీ ఇంట్లోకి వెళ్లి వచ్చేటప్పుడు ఈ తప్పు ఎప్పుడూ చేయకండి. మనం నివసించే ఇంటి యొక్క స్తంభాలలో నరసింహస్వామి కొలువై ఉంటాడని, అలాగే మన ఇంట్లోకి ప్రవేశించే ఏమైనా దుష్టశక్తులను నరసింహస్వామి మన ఇంటి ద్వారం వద్ద కూర్చొని అంతమొందిస్తాడని, తన భక్తులను కాపాడడానికి నరసింహస్వామి ఎప్పుడు ఇంటి గడప మీదే కూర్చొని ఉంటాడనే భావనతో మన పెద్దలు పూర్వీకులు గడపకు పసుపు రాసి పూజించి గౌరవించడం చేస్తూ ఉంటారు. నరసింహ స్వామివారు కూడా హిరణ్యకశిపుని సంహరించింది గడప మీద కూర్చొనే. ప్రతి దేవాలయంలో ఉండే గడప మన ఇంట్లో మాదిరిగా చెక్కతో కాకుండా రాతితో నిర్మిస్తారు. రాయి పర్వతానికి సంకేతం. భద్రుడు, నారాయణుడు, హిమవంతుడు ఇంకా అనేక మంది భక్తులు భగవంతుడి కోసం పర్వతాలుగా మారి స్వామిని వారి మీద ప్రతిష్ఠింప చేసుకున్నారు. భగవంతుడు కూడా ఆ భక్తుల కోసం ఆ కొండ మీదే వెలిశాడు. ఆ కొండలోంచి వచ్చిన రాయినే గడపగా మార్చి ప్రతి దేవాలయంలోనూ అమర్చారు. అంతటి అపార భక్తి కలిగిన భగవద్భక్తులు శిలా రూపంలో స్వామివారి ఎదురుగా గడపగా మారి ప్రతి క్షణం స్వామిని చూస్తూ ఉంటారు. నిత్యం భగవంతుని దర్శించి ఆ గడప చేసుకునే పుణ్యానికి నమస్కరిస్తూ అంతటి భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని, పొరపాటున కాలు తగిలితే మన్నించమని వేడుకొనడమే గడపకు నమస్కారం చేయడం. అందుకే సాధారణంగా మన ఇళ్లలో కూడా పొరపాటున ఎవరైనా గడప మీద కాలు పెడితే వెంటనే కాలు తీసి గడపకు నమస్కరించుకోమని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు.